ఇతరులను నీకంటే యోగ్యులుగా ఎంచుకోవాలి. ప్రభు అయిన యేసు దేవుడై ఉండి మన వంటి వాడై ఆయన మనతో ఐక్యపరుచుకున్నాడు. ఆయన శరీరధారి అయి మనిషిగా మారుటకు సిగ్గుపడలేదు. మనలను ఆయన తన సహోదరులను పిలుచుటకు సిగ్గుపడలేదని బైబిలు చెప్పుచున్నది. కొన్నిసార్లు మనము ఇతరుల కంటే యోగ్యులమని అనుకుంటాము. మనము ఎక్కువ విద్యావంతులమనియు మరియు మనము ఉన్నతమైన వారమనియు అనుకుంటాము. ఆదాము పాపము చేసినందువలన గర్వము మనలో ప్రవేశించింది. మనది ఏ జాతి అయినను, ఏ కుటుంబమునైనను, ఎంత చదివినను, ఎంత తెలివైన వారమైనను, ఏ పదవిలో ఉన్నను మనమందరము సమానమే అని చూపించుటకు ప్రభు అయిన యేసు వచ్చారు. ఆ దినములలో ఇశ్రాయేలులోనికి దాసుని స్వరూపము ధరించుకొని ఒక దాసుడిగా పరిచర్య చేసేవాడిగా ఆయన వచ్చారు. మనుషులందరికీ ఆయన దాసుడగు నిమిత్తము తన్ను తాను తగ్గించుకొని అందరికంటే క్రిందకు వెళ్ళారు. నిన్ను నీవు తగ్గించుకొని ఒక వ్యక్తి క్రింద ఉండుటకు ఇష్టపడని ఎడల నీవు అతనికి దాసుడవు కాలేవు. ఒక వ్యక్తిని నీవు పైకి లేవనెత్తుటకు నీవు అతని క్రిందకు వెళ్ళాలి. ఆ విధముగా ప్రభు అయిన యేసు వచ్చారు. మన మనస్సును క్రీస్తు వంటి మనస్సుగా మార్చుటకు, అనగా ప్రభు అయిన యేసు ఎలా ఆలోచిస్తారో మనము కూడా అలాగే ఆలోచించినట్లు మనలను చేయుటకు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. నీవు ఒక్కడివే ఉన్నప్పుడు నీ గురించి నీవు ఏం ఆలోచిస్తావు? ఒకవేళ నీవు అందముగా ఉన్నావని గాని, చాలా తెలివైన వాడవని గాని, లేక ధనికుల కుటుంబంలో పుట్టాను కాబట్టి అదృష్టవంతుడనని గాని, లేక అలాంటి తలంపులు కలిగి ఉన్నావా? అప్పుడు నీవు క్రీస్తులాగా ఎంత ఆలోచిస్తున్నావో లేక అపవాదిలాగా ఎంత ఆలోచిస్తున్నావో నీకు తెలుస్తుంది. నీవు ఇతరులతో పోల్చుకొని గొప్పవాడినని అనుకుంటున్నట్లయితే, అంటే లూసిఫరు అపవాదిగా మారకముందు తలంచినటువంటి తలంపులనే నీవు కూడా తలంచుచున్నావన్నమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము ప్రకారము మనము వినయమైన మనసు గలవారమై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. ఆ విషయంలో ప్రభు అయిన యేసే మనకు మాదిరి అని పౌలు చెప్పుచున్నాడు. పరిశుద్ధులందరిలో తాను అత్యల్పుడనని ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో పౌలు చెప్పి ఉన్నాడు. క్రీస్తు దీనత్వము చేత పౌలు ఎంతగా పట్టబడ్డాడంటే విశ్వాసులందరిలో తనను తాను అత్యల్పుడుగా చూచి ఉన్నాడు. మీరు వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనవలనని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో బైబిలు చెప్పుచున్నది. ప్రభు అయిన యేసు ఎల్లప్పుడూ ఇతరులను తనకంటే యోగ్యులని తలంచేవారు. అందుకే ఆయన కడరాత్రి భోజనముకు ముందుగా బకెట్లో నీళ్లు తీసుకొని శిష్యుల పాదములు కడిగి ఉన్నారు. ఆ రోజులలో బానిసలు మాత్రమే పాదములు కడిగేవారు. మీరు ధనవంతుని ఇంటికి వెళ్ళినచో ఆ యజమాని అనేక మంది బానిసలను కలిగి ఉండేవాడు. ఆ కాలములలో ఒక బానిసను కొనుక్కునేవారు. అతనికి జీతము ఇవ్వబడదు. దాసుల కంటే కూడా బానిసలు తక్కువ స్థాయిలో ఉండేవారు. ఒక అతిథి ఇంటికి వచ్చినప్పుడు అతని చెప్పులు తీసివేసి అతని పాదములు కడుగుట బానిస యొక్క బాధ్యత. ఎప్పుడైనను విందు ఉన్నట్లయితే అక్కడ ఎల్లప్పుడూ నీరు సిద్ధముగా ఉండేటిది. ప్రభు అయిన యేసు మరియు శిష్యులు గదిలోనికి వచ్చినప్పుడు అక్కడ ఆతిథ్యం ఇచ్చేవారు ఎవరూ లేరు, కానీ నీరు మాత్రము అక్కడ సిద్ధపరచబడింది. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వారి పాదములు ఎవరు కడగాలి? మరియు శిష్యులందరూ ఇలాగూ అనుకొనిచుండవచ్చును, మంచిది, నేనైతే ఆ పని చేయను. యేసు ప్రభు వెళ్ళిన తరువాత నేనే నాయకుడిగా ఉంటాను, కాబట్టి ఆ పని నేనెలా చేస్తాను అని పేతురు అనుకుని ఉండవచ్చును. మంచిది, నేను బాగా చదువుకున్న అకౌంటెంట్ను కాబట్టి నేను శిష్యుల పాదములు కడుగులేను అని మత్తయ్య అనుకుని ఉండవచ్చును. కాబట్టి ప్రతి శిష్యుడు తాను ఏదో ఒక విషయంలో ఇతరుల కంటే యోగ్యుడను గనుక బానిస చేసే పని నేను చేయలేనని అనుకుని ఉండవచ్చును. ఆ పని జరగకపోయినా పర్వాలేదు. అప్పుడు యేసు ప్రభువు పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు మొదలుపెట్టారు. ఎందుకని? మీరు నాకంటే యోగ్యులని ఆయన చెప్పారు. వీరు ఆయన కంటే ఏమాత్రము ఆత్మీయులు కాదు, మరియు ఆయన అలా భావించలేదు. అయినప్పటికీ వారు యోగ్యులని ఆయన ఎంచారు. ఆయన నిజముగా వారికంటే తాను ప్రాముఖ్యము గలవాడిగా అనుకొనలేదు. ఆయన తనను తాను దీనుడిగా చూపించుటకు అలాగున చేయలేదు. కొందరు తాము దీనదాసులమని ఇతరులకు చూపించుకొనుటకు చేస్తారు. అది వేషధారణ. దేవుడు దానిని ద్వేషిస్తారు. యేసు ప్రభువు యథార్థముగా ఉన్నారు. తన పరలోకపు తండ్రి ఎదుట
ఏమీ కాని వాడిగా ఆయన ఉన్నారు. అదే నిజమైన దీనత్వము. దేవుని ఎదుట ఏమీ కాని వట్టివారముగా ఉండుట. నేను వట్టివాడను, నేనేమై ఉన్నానో అదంతయు నీవే చేశావు. నిన్ను తెలివైన వాడుగా ఎవరు చేశారు? దేవుడు చేశారు. మానసిక ఎదుగుదల లేకుండా అనేక మంది పిల్లలు లోకములో పుట్టుచున్నారు. నీవు కూడా అలాగూ జన్మించే అవకాశమున్నది. అటువంటి పిల్లల వలె నీవు కూడా లోపము కలిగిన మెదడుతోనో లేక అంగహీనుడుగానో ఏదైనా జబ్బుతో గాని నీవు కూడా పుట్టే అవకాశము ఉన్నది. అప్పుడు నీవు ఎలా ఉండేవాడివి? మన స్థితిని బట్టి నిజముగా మనమెంతో దీనులము కావలసి ఉన్నది. ఓ ప్రభువా, నీ యొద్ద నుండి నేను పొందినది ఏమున్నది? బుద్ధిహీనుడు మాత్రమే గర్విస్తాడు. ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతు వచ్చి మరియా యేసోబులకు లోబడి ఉన్నట్లుగా లూకా సువార్త 1వ అధ్యాయము 51వ వచనములో రాయబడి ఉన్నది. అలాగున 30 సంవత్సరములు జరిగింది. మరియా యేసోపులు పరిపూర్ణులా? కాదు. ఈనాడు ఉన్నటువంటి భార్యాభర్తల వలె వారు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు పోట్లాడుకునే ఒక సామాన్యమైన క్రైస్తవ కుటుంబం గురించి ఆలోచించండి. మరియా యోసేపులు అలాగే ఉన్నారు. వారు ఎన్నడూ పాపము చేయని పరిపూర్ణులు కాదు. అక్కడ పరిపూర్ణులు ఎవరూ లేరు. వారు సంపూర్ణులు కాదు గాని పాపులు. వారికి సమస్తము తెలియదు. అయితే వారి ఇంటిలో పాపరహితుడు, సంపూర్ణుడు మరియు ఎన్నడైనను ఒక్క తప్పు కూడా చేయని యేసు ఉన్నాడు. కాబట్టి ఎవరికి లోబడాలి? యేసు ప్రభువుకే మరియా యోసేపులు లోబడాలని మనము అనుకుంటాము కదా. పరిపూర్ణులు కాని మరియా యోసేపులు పరిపూర్ణుడైన యేసుకు లోబడాలని మనము అనుకుంటాము. కానీ అది అలాగునా లేదు. పరిపూర్ణులు కాని తల్లిదండ్రులకు ఆయన లోబడి ఉన్నాడు. మనకంటే పరిపూర్ణులు కాని వారికి లోబడుట ఎంత కష్టమో మనకు తెలియను. నీకంటే పరిపూర్ణత లేని వారికి నీవు లోబడగలవా? కానీ నిజముగా దీనుడువైతే నీకు సమస్య ఉండదు. నీవు ఒట్టివాడవని గుర్తించావు కాబట్టి నీవు ఎవరికైనాను లోబెడదవు. దీనత్వమే రహస్యము. మనము దీనులమైతే ఎవరి విషయములో కూడా మనకు సమస్య ఉండదు. యేసు ప్రభువు వడ్రంగిగా ఉండుటకు సంతోషముగా ఇష్టపడ్డాడు. ఆయన పరిచర్యకు వెళ్ళినప్పుడు ఎటువంటి బిరుదు పెట్టుకోలేదు. ఆయన ఎప్పుడైనను రెవరెండ్ యేసు అని పిలిపించుకోలేదు. ఆయన సేవించుటకు వచ్చిన ప్రజల మీద పదవిని గాని లేక ప్రజల నుండి బిరుదును గాని ఆయన కోరలేదు. అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడయ్యారు. వారు ఆయనను రాజుగా చేయాలనుకున్నప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మనుషుల నుండి ఘనతను పొందుటకు ఆయన ఏమీ చేయలేదు. ఆయన ఎవరినైనాను స్వస్థపరిచినప్పుడు దానిని ఎవరికీ చెప్పవద్దని చెప్పేవాడు. ఆయన దీనత్వాన్ని చూస్తున్నారా? మహిమంతయు తండ్రికి చెందాలని ఆయన కోరాడు. ఎవరిని తన వైపు ఆకర్షించుకోవాలని ఆయన కోరలేదు. పేరు ప్రతిష్టతల కొరకు ఆయన స్వస్థతలు చేయలేదు. మనుషుడు ఏ విధముగా జీవించాలో అనే దానికి ఎంత మంచి మాదిరి కలిగి ఉన్నాము.